నెల్లూరు జిల్లా సంగం సొసైటీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలపై మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సంఘంలో 20వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేస్తామని తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు హాజరవుతామన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు 500 మంది హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్ల శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, వెంగారెడ్డిపాల సర్పంచ్ ఆనంద్ ప్రసాద్ రెడ్డి, అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘ అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి, బాణా శ్రీనివాసులు రెడ్డి, సంఘం సాగునీటి సంఘ అధ్యక్షుడు షేక్ బాబు, పట్టాభిరామ్ రెడ్డి, విజయ్ చంద్ర, కర్నాటి చరణ్ రెడ్డి, ఉక్కాల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కేక్ కట్ చేసుకున్నాం. వారు ఈ జిల్లాలో ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ఈ జిల్లా ప్రజలకు ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మన పార్లమెంట్ సభ్యులైనటువంటి ఆపద్ బాంధవుడు, ఆపదలో ఉన్న వారికి అన్న అంటే సహాయం చేయగల వ్యక్తి. మన జిల్లాలోనే ఆయన రాజకీయాలు రాకముందే ప్రతి గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల దాహ తీర్చిన ఏకైక వ్యక్తి మహానుభావుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా దేవాలయాలకి, మసీదులకి, క్రిస్టియన్ చర్చిలకు కూడా సహాయం చేసిన మహానాయకుడు. ఆయన జన్మదినం ఈరోజు సంఘంలో జరుపుకోవడం మాకు గర్వకారణం. కాబట్టి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు సంఘం మండల పార్టీ తరఫున సంఘంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయనకు దేవుడు దీర్ఘాయుషు మరియు ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి మండల పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఎంపీ గారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సంఘం మండలంలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని, మరి ప్రజల్లో ఎప్పుడు ఉండేటటువంటి నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి భవిష్యత్తులో మంచి పదవులు అనుభవించాలని చెప్పి తెలియజేసుకుంటూ